హాయ్ ఫ్రెండ్స్, నిన్న అమ్మవారిది కళ్యాణం అయితే అయిపోయింది. ఈరోజు రథోత్సవం అనమాట. ఇంకా చూసారా, అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషం అలా వేసుకొని వెళ్తారనమాట. ఇంకా రెడీ అయిన వాళ్ళందరూ ఇదిగో ఇలా వెళ్తూ ఉన్నారు. ఇంక వీళ్ళందరూ డప్పులోళ్ళు. ఇంక ఇక్కడ లోపల కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళందరూ అయితే అమ్మవారి విగ్రహాలని, అలాగే బోనం కుండలు ఉంటాయి కదా, అవి కూడా నీట్గా వేపాకుతోటైతే రెడీ చేసుకొని తీసుకొని వెళ్తారు. చూడండి, ఇక్కడ వీళ్ళైతే అమ్మవారి విగ్రహాన్ని నీట్గా రెడీ చేసుకొని పూలతోటి అమ్మవారిని నీట్గా అలంకరించుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొని కోలాటం ఆడుకుంటూ గుడి ముందుకైతే వెళ్తారు. అలాగే వెనకాల నెత్తి మీద బోనం కుండలు వేపాకుతోటి నీట్గా రెడీ చేసి ఇలా అయితే పెట్టుకుంటారనమాట. వీళ్ళు డప్పుల సౌండ్ తోటి గుడి దగ్గరకు అయితే వెళ్తారు. ఇదంతా గుడి వెనక జరుగుతున్న కార్యక్రమం అనమాట. ఇంకా గుడి ముందుకు వెళ్ళి అమ్మవారి రథోత్సవంలో వీళ్ళు కూడా పాల్గొని అమ్మవారి రథోత్సవాన్ని జయప్రదం చేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్.